చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ఆయన గ్రామ దేవత కుల దైవానికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక నేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడతారు. పర్యటన ముగించుకొని మధ్యాహ్నం ఆయన తిరిగి ఉండవల్లికి బయలుదేరుతారు. ముఖ్యమంత్రి రాకతో నారావారిపల్లెలో పండగ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన స్వగ్రామమైనటువంటి నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు ఆయన గ్రామ దేవత కుల దైవానికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక నేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఇక పర్యటన ముగించుకొని మధ్యాహ్నం ఆయన తిరిగి ఉండవల్లికి బయలుదేరుతారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రాకతో నారావారిపల్లెలో పండగ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, అక్కడ పండగ వాతావరణం అయితే కనబడుతుంది. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటన ముగించుకొని ఉండవల్లికి చేరుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు ఉన్నటువంటి షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ముందుగా మెగా నైన్ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పాలి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగకు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికారంలో ఉన్నా సరే అధికారం లేకపోయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో గడపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన 12వ తేదీ సాయంకాలం నారావారిపల్లెకు కుటుంబ సభ్యులతో సహా చేరుకున్న పరిస్థితి. ఏదైతే 13వ తేదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలలో కూడా ఆటల పోటీలలో కూడా ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వాటినన్నింటినీ కూడా తిలకించిన పరిస్థితి. అటు తర్వాత నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేసిన పరిస్థితి. నిన్న భోగి సందర్భంగా కుటుంబ సమేతంగా అందరూ అంటే నారా కుటుంబం, నందమూరి కుటుంబం, ఇరువురు కుటుంబాలు కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా నారావారిపల్లెలో పండుగను జరుపుకున్న పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల తిలకించడం కావచ్చు, లేకపోతే హరినాథ సంకీర్తనలు కావచ్చు, లేకపోతే గొబ్బెమ్మలకు సంబంధించిన పాటలను కూడా వీరంతా కూడా కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఆ జరిగిన వాటినన్నిటిని కూడా పూర్తిగా చూసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ రోజు ముఖ్యంగా 15వ తేదీ పెద్దలకు బట్టలు పెట్టే పండగ. అంటే ఇప్పటికే మృతి చెందిన తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే పెద్దలకు ఈ సందర్భంగా బట్టలు పెట్టే పండుగ ఈ రోజు. ఈ సందర్భంగానే నారావారిపల్లెలో వారి ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అటు తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు అమ్మా నాన్నల సమాధుల వద్దకు వెళ్ళి, అలాగే తమ్ముడు నారా రామూర్తి నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ బట్టలు పెట్టి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అటు తర్వాత ఏదైతే 10 గంటల తర్వాత నేరుగా వారి కులదైవమైన ఏదైతే నాగాలమ్మ ఆలయం ఉందో ఆ నాగాలమ్మ ఆలయం వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. అలాగే
దాని తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నిన్ననే కూడా అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంలో అయినా సరే ఏదైతే రాష్ట్రం అభివృద్ధి పైన ఆయన దృష్టి సారించి అధికారులను అక్కడికే పిలిపించి చిత్తూరు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దీని మీద అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అలాగే ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, అలాగే ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు వీరంతా కూడా వీరి సమక్షంలో కూడా అధికారులతో మాట్లాడి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో వాటి మీద అధికారులకు దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా నారావారిపల్లెను స్వర్ణ నారావారిపల్లెగా ప్రకటించే అవకాశం ఈ రోజు ఉంది. ఎందుకంటే నారావారిపల్లెలో దాదాపు ప్రతి కుటుంబం కూడా 40,000 రూపాయల వరకు కూడా సంపాదించే విధంగా తీర్చిదిద్దాలనేసి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఏదైతే మీడియా సమావేశం కూడా నిర్వహించే పరిస్థితి కనబడుతుంది. ఆ మీడియా సమావేశంలో స్వర్ణ నారావారిపల్లెను కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 126 కోట్లతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆ చెరువులకు నీటిని తీసుకొచ్చి అటు తర్వాత కళ్యాణి డ్యాం ద్వారా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చే విధంగా, అలాగే ఆ ప్రాంత ప్రజలంతా కూడా రైతులంతా కూడా సుభిక్షంగా పంటలు పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నిన్ననే ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా నారావారిపల్లెను స్వర్ణ నారావారిపల్లెగా తీర్చిదిద్దే విధంగా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. ఈ రోజు ఈ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయన ఏదైతే 10 గంటలకు నాగాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అటు తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో కూడా ఈ ప్రకటన చేసే అవకాశం అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. అటు తర్వాత 3 గంటలకు ప్రత్యేక హెలిప్యాడ్ లో కూడా ఆయన తిరుగు ప్రయాణం అయితే అయ్యే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు నారావారిపల్లెలో పండుగ వాతావరణం ఎంతో అట్టహాసంగా జరిగిందనే చెప్పాలి. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు నారావారిపల్లెకు చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అలాగే నారా లోకేష్ కు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదైతే పండుగ శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఆ పండుగ సందర్భంగా ఆ బాలకృష్ణ మనవడు నారా దేవాంశు వీరంతా కూడా ఎద్దుల బండిలో ఆ ప్రజలకు అభివాదం చేస్తూ ఏదైతే వెళ్తున్నారో వాటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి వచ్చి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు ఆ ప్రజలతో మమేకం అవడం చూస్తూ ఉంటే అతను ఇప్పటి నుంచే ప్రజల్లోకి చాలా దగ్గరగా వెళ్తున్నాడు అనేది ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ కూడా నారా దేవాంశు కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు నారావారిపల్లెలో పండుగ సందడి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఈ పెద్దల పండుగ కాబట్టి పెద్దలకు పెట్టే బట్టల కార్యక్రమంలో ఇంటిలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బయట వారి సమాధులకు ఏదైతే బట్టలు పెట్టి అక్కడ నివాళులు అర్పిస్తారో, అలాగే ఎన్టీఆర్ విగ్రహం కూడా ఉంది, అక్కడ కూడా ప్రత్యేక పూలమాలలు వేసి ఆ విగ్రహానికి కూడా నారా నందమూరి కుటుంబాలు ఘనంగా నివాళులు అయితే అర్పించే పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ రమణ్ కుమార్, థ్యాంక్ యూ.